హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా. ఈరోజు మనం చంద్రగిరి ఫోర్ట్లో ఉన్నాము. చంద్రగిరి ఫోర్ట్ అనేది 1008లో యాదవరాజులు బిల్డ్ చేశారు. 1485లో గోల్కొండ సుల్తానులు విజయనగర రాజుల పెనుగొండ సంస్థానాన్ని సీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి మూవ్ అయ్యారని చరిత్ర చెప్తుంది. తర్వాత ఇది చంద్రగిరి ఫోర్ట్ అనేది రాయలవారి కోటలలో 4th క్యాపిటల్గా ఉండింది. తర్వాత విజయనగర సామ్రాజ్యము హంపీలో 1585 ఆ టైంలో తలికోట యుద్ధము అయిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు చంద్రగిరి ఫోర్ట్కి డైనాసిటీని మార్చారని అన్నారు. ఎన్నో థింగ్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. కోట, అక్కడ కోనేరు, చెట్లు, ప్లస్ అంతేకాకుండా ఎన్నో రూయిన్స్ అయిన ప్రాంతాలు ఇవన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వాతావరణం అయితే సూపర్గా ఉంటుంది. కోనేరు ప్రాంతంలో తామర పువ్వులు భలే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చి ఆర్కియాలజీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకునింది. సో ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. సో మీరు కూడా తిరుపతి వచ్చినట్టయితే డెఫినెట్గా ఈ ప్లేస్కి విజిట్ చేసి మీరు కూడా ఆనందించండి. మన సంస్కృతిని, మన చరిత్రని తెలుసుకోండి. 4th క్యాపిటల్ అయిన చంద్రగిరిని గమనించవచ్చు. మ్యూజియం లోపల ఉంటుంది. చాలా థింగ్స్ అనేవి లోపల కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు పార్క్, ఇక్కడ నదీ ప్రవాహం, గేట్వే. ఫ్రంట్ అయితే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదో పెట్టారనమాట. ఆర్కియాలజీ ఎక్వైర్ చేసుకుంది కాబట్టి అక్కడ మీరు చాలా చిన్న చిన్న గుడులు దారి మధ్యలో అది కనిపించవచ్చు. యాక్చువల్గా పైన ఆ టాప్లో మీరు గమనించారంటే అక్కడ మామూలుగా ఖైదీలకి శిక్ష వేసేవాళ్ళు అని చెప్పారన్నమాట. లైక్ ఎవరన్నా తప్పు చేస్తే అక్కడ ఒక ఉరి శిక్ష లాగా ఇప్పటికీ ఉంటుందన్నమాట. అది ఆ కోట ఫౌంటైన్ చూసారంటే చాలా ఎక్కువ కారిడార్ అనేది. చూశారు కదండి ఫ్రెండ్స్, చంద్రగిరి కోట విశేషాలు, చరిత్ర గురించి. ఇక్కడ చూడొచ్చు మీరు కోనేరు. అప్పట్లో లైక్ ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో ఉండేది. ఇక్కడ చెట్లు అయితే చాలా ఓల్డ్ శతాబ్దాలే కాబట్టి ఇక్కడ రావాలి అంటే శత్రువు. ఇక పైన కనిపిస్తున్న ప్రదేశంలో ఉరి శిక్ష వేసే వాళ్ళని చరిత్ర చెప్తుంది. ఈ చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ అన్ని గమనించవచ్చు మీరు. మా కంటెంట్లో మీకు నచ్చినట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి.